అంటగట్టబడడం అని అంటే ఏంటంటే, దేవుడు ద్రాక్ష వల్లిగా ఉన్నాడు, తీగలు మనంగా ఉన్నాం. మనలో మనం అయితే సొంతంగా ఫలించలేము. అయితే ఆయన ఏమన్నాడంటే, మీరు నా వద్దకు వస్తే, మీరు నాతో ఉంటే మీరు ఫలిస్తారు. నాకు వేరుగా ఉండి మీరు ఏం చేయలేరు, నాకు వేరుగా ఉండి మీరు ఫలించలేరు. అయితే మనం స్వాభావికంగా మన శరీరంలో పాపం అనేది ఉంది కాబట్టి మనం ఫలించలేము. అయితే ఇప్పుడు మనం ఆయనలో అంతగట్టబడాలి. ఆయనలో మనం అంటగట్టబడాలి అని అంటే, ఒక వేరుగా ఉన్న ఒక చెట్టును, అంటే ఫలించలేని ఒక చెట్టును తీసుకొచ్చి ఆ మొద్దుకి ఏం చేస్తారు, కడతారనమాట, చుడతారు. చుట్టినప్పుడు ఏమవుతుంది, ఈ యొక్క ద్రాక్షవల్లిలో ఉన్న గుణాన్ని తీసుకున్నది ఫలిస్తుంది. ఇప్పుడు ఒక వృక్షాన్ని చూస్తే ఆ వృక్షంలో దేంట్లో నాటబడి ఉంటుంది, మట్టిలో నాటబడి ఉంటుంది. ఈ మట్టిలో ఉన్న సారాన్ని అది తీసుకుంటుంది. ఆ మట్టిలో ఉన్న సారముతో అది పెరుగుతుంది. ఆ మట్టి, ఆ సారము దేవుని వాక్యము. దానికి కావలసిన నీళ్లు పరిశుద్ధాత్మ దేవుడు. అయితే అంటగట్టబడడం అని అంటే ఈ రెండు ఉన్నాయి కదా, ఈ కాండానికి మరి ఈ యొక్క తీగలు అంటగట్టబడ్డప్పుడు ఏం కావాలా, ఒక త్రాడు కావాలి, ఒక వస్త్రం కావాలి అనేది కావాలి. దాన్ని చుట్టాలి అని అంటే, దానితో అనుసంధానం చేయాలంటే ఒక చుట్టబడే ఒక వస్తువు ఏదైనా కావాలి. ఆ వస్తువే ప్రార్థన. ఈరోజు మనకు దేవుడు ఆ ప్రార్థన గురించి తెలియపరుస్తున్నాడు. మీకు అర్థమైందా? వాక్యము, పరిశుద్ధాత్మ, అదే తర్వాత దాని తర్వాత అంటగట్టబడే ప్రార్థన అనేది కావాలి. ఎందుకంటే ఆయనకి వేరుగా మనము ఏమీ చేయలేము, ఆయనకి వేరుగా ఉండి మనము ఏమీ చేయలేము. కాబట్టి ప్రార్థన అవసరత చాలా అవసరం. ఈ ప్రార్థన అంటే ఏంటండి, దేవునితో మాట్లాడడం, దేవునితో విన్నపాన్ని తెలియచేయడం. మనం ఏదైతే విన్నామో దాన్ని తీసుకువెళ్ళి దేవుని దగ్గర పెట్టడం ప్రార్థన అనేది. అలా చేయకపోతే మన జీవితంలో సక్సెస్ అవ్వలేం. మొట్టమొదటిగా ప్రార్థన రక్షిస్తుంది. ప్రార్థన ఏం చేస్తుంది, రక్షిస్తుంది. రోమీయుల పత్రికలు మనం చూస్తాం, ఆయన నామమున ప్రార్థించేవారు ఏమవుతారు, రక్షింపబడతారు. ఆమెన్, హల్లెలూయా. మొట్టమొదటిగా ఈ ప్రార్థన ఏం చేస్తుందంటే రక్షిస్తుంది. ఎలా రక్షిస్తుంటే, మానవులో ఏ మంచి లేదు, మానవులో పాపం ఉంది, మానవుడు ఏ మంచి చేయకోరిన పాపాన్ని చేస్తున్నాడు, దౌర్భాగ్యమైన జీవితాన్ని జీవిస్తున్నాడు. ఇట్టి మరణకరమైన ఈ పాపము వల్ల ఈ దురాశ గర్భాన్ని ధరించి ఏం కంటుంది, పాపానికి అంటుంది. ఈ పాపము ఆజ్ఞను హేతువు చేసుకుని మనల్ని ఏం చేస్తుంది, నరకాల్లోకి తీసుకువెళ్తుంది, శిక్షకు గురి చేస్తుంది. కాబట్టి ఇప్పుడు దీని నుంచి మనం తప్పించుకోవాలి అంటే మనకి ప్రార్థన అవసరం. మనం దాని నుంచి తప్పించుకోలేకపోతున్నాం కాబట్టి, ఆ పాపము నుంచి తప్పించుకోలేకపోతున్నాం కాబట్టి, ఆ దుర్నీతిలో నుంచి బయట పడలేకపోతున్నాం కాబట్టి ఇప్పుడు మనం రక్షించమని ఆయన వేడుకుంటున్నాం. అయా దావీదు కుమారుడా నన్ను కరుణించని వేడుకుంటూ ఉన్నాం. కాబట్టి ఆయన మనం రక్షిస్తున్నాడు. ఇదండి, రక్షించబడానికి ప్రార్థన అవసరం. అదేవిధంగా ఇప్పుడు ప్రార్థన లేకుండా మనం ఏది చేసినా సక్సెస్ అవ్వదు. మన జీవితంలో కొన్ని విన్నపాలు వస్తాయి, మన జీవితంలో కొన్ని పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు మన చేతుల్లోకి ఆ పరిస్థితిని తీసుకుని వెళ్ళిపోయినట్లయితే, ప్రార్థన మనం చేయకుండా ముందుకు వెళ్ళిపోయినట్లు ఏం జరుగుతుందంటే, ఎగ్జాంపుల్ చెప్పాలంటే మోషే గారికి ఒక విషయం తెలిసింది. హెబ్రీయులను హింసిస్తున్నారు, హెబ్రీయులను బాధ పెడుతున్నారు. కాబట్టి ఆయన వెళ్ళాడు, ఎరాబాయ్ నీ సహోదరుడు నువ్వు కొట్టడం తప్పు నాయనా, నువ్వు ఇలా చేయొద్దు అన్నాడు. ఆయన వినలే. ఏం చేశాడు, లాగిపెట్టి ఒకే ఒక దెబ్బ కొట్టిండంట, చచ్చిపోయాడు. అంటే సమాచారం తనకు వచ్చింది. సమాచారం ఏంటి, ఐగుప్తీయులు ఏం చేస్తున్నారు, దాస్యంలో ఇశ్రాయేలును చంపుతున్నారు, ఇశ్రాయేలును కొడుతున్నారు, ఇశ్రాయేలును చిన్న చూపు చూస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఆ వచ్చిన సమాచారాన్ని తీసుకున్నాడు ఎవరు, మోషే. ఈ సమాచారాన్ని మోషే తీసుకుని ఏం చేశాడు, దేవుని దగ్గర పెట్టాడా, పెట్టలేదు. వెళ్ళి ఏం చేశాడు, అప్లై చేసాడు. అప్లై చేసి ఏం చేశాడు, లాక్ కొట్టాడు, మార్షల్ ఆర్ట్లో ఒక్క దెబ్బ కూడా చచ్చిపోయాడు. తర్వాత ఏమైపోయాడు, పారిపోయాడు. అంటే మనం ప్రార్థించకుండా మనకు వచ్చిన సమాచారాన్ని దేవుని వద్ద పెట్టనట్లయితే, దేవుని వద్ద సమాచారాన్ని ఉంచి దాని కొరకు ప్రార్థించినట్లయితే, దేవుణ్ణి అడగకుండా మన ఇష్టానుసారంగా చేసాం అనుకో, మనం కూడా పారిపోవాలి పరిస్థితి చూసి.
మనం కూడా పారిపోవాలి, ఈ లోకాన్ని విడిచి పైకి పారిపోవాలి ఇక. కాబట్టి ప్రార్థన ప్రాముఖ్యత చూడండి. ఎప్పుడైతే అదే మోషే కొండ మీదకి వెళ్ళి ప్రార్థించాడో, ఎప్పుడైతే అదే మోషే దేవుడి నుంచి పొందుకోవడం నేర్చుకున్నాడో, ఇప్పుడు ఏం చేస్తున్నాడు మోషే? అద్భుతాలు చేస్తున్నాడు. ఇప్పుడు అదే మోషే ఏం చేస్తున్నాడు? సమాచారం అందుతుంది. ఫరో అన్నాడు, ఒక్కడ వెళ్ళడానికి వీల్లేదు, మీరు ఎవరు వెళ్ళడానికి వీల్లేదు, నేను పంపించను అన్నాడు. ఏం రాబాయ్ పంపించవని చెప్పి మళ్ళీ ఆయన ఒక దెబ్బేసిండా? ఇలా వచ్చి ఏం చేస్తున్నాడు? ఇంటికి వచ్చి మోకరిస్తున్నాడు. మోకరం చేసి ఏం చెప్తున్నాడు? అయ్యా ఫరో చాలా కఠినంగా మాట్లాడుతున్నాడు అండి, ఆయన పంపించడు అంటున్నాడు. దేవుడు అన్నాడు, నాకు తెలుసులే, ఫరో అంత కఠినంగా ఉంటాడు, నాకు తెలుసు, కఠినంగా పెట్టింది నేనే, సరే ఈ పని నువ్వు చేయి అన్నాడు. వెళ్తున్నాడు, ఆ పని చేస్తున్నాడు. ఏం జరుగుతున్నాయి? తెగుళ్ళు వస్తున్నాయి. మళ్ళీ పంపించట్లా, మళ్ళీ ఏం చేస్తున్నాడు? తన చేతుల్లోకి తీసుకోవట్లా, మళ్ళీ ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా మరలా ఎంత చెప్పినా ఆయన వినట్లేదండి, వదలంట, ఎవరిని తీసుకెళ్ళడానికి కుదరదు అంటున్నాడు, ఎక్కడే ప్రార్థన చేసుకుని బలించుకోమన్నాడు, ఏం చేయమంటారు అంటున్నాడు. మళ్ళీ అవునా, నాకు తెలుసు నాయన, నాకు తెలుసు, ఆయన కఠినపరిచిందే నేను అంటే. ఇప్పుడు మోషే ఆ ఐగుప్త బానిసత్వంలో నుంచి తన సొంతగా తీసుకురావాలనుకున్నాడు, ఎటువంటి ప్రార్థన వినపం లేకుండా, దేవుడితో సంబంధం లేకుండా. కానీ ఎప్పుడైతే దేవుడితో సంబంధం కలిగి ఉన్నాడో ఏం చేస్తాడు? రిలేషన్ కొనసాగుతుంది ఇద్దరి మధ్య. అయ్యా ఏం చేయాలి నెక్స్ట్? ఇది చెయ్యి, సరే అయ్యా నేను అది చేస్తా. మళ్ళీ అది చేసుకుని వస్తున్నాడు, మళ్ళీ సమస్య వచ్చింది, మళ్ళీ ఏం చేస్తున్నాడు? సమస్య వచ్చినప్పుడు చేతులు తీసుకోవట్లా, మరలా ప్రార్థన చేస్తున్నాడు, మళ్ళీ దేవుడు చెప్తున్నాడు. అంటే ప్రార్థన అనేది ఇద్దరి మధ్య సంభాషణ, ప్రార్థన అనేది ఇద్దరి మధ్య రిలేషన్. ఇప్పుడు మన సంఘంలో ఉన్నాం, మనం ఎవరికన్నా ప్రైజ్లాగా చెప్పట్లేదు అనుకో, ఆయన మనకు ప్రైజ్లాగా చెప్పట్లేదు అనుకో, ఏమైనట్టు? ఇద్దరి మధ్య సంబంధం లేదు, అవునా కదా? ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు సంఘానికి వచ్చినప్పుడు మాట్లాడుకోకపోవటానికి కారణాలు ఏంటి? సంబంధం లేదు వాళ్ళిద్దరి మధ్య, సంబంధ బాంధవ్యాలు తెగిపోయినాయి. మరి ఈరోజు నువ్వు ఇంటికి వెళ్ళి రోజు ప్రార్థన చేయకపోతే నీకు దేవునికి సంబంధం ఉందా? దేవునికి నీకు రిలేషన్ ఉందా? లేదు. మనం ఏమనుకుంటున్నామంటే, నేను దేవుల్లో ఉన్నా, నేను బాప్తిజం తీసుకున్నా, నేను సంఘంకి వచ్చినప్పుడు అన్నీ చేస్తున్నా, అవన్నీ నడవో. ఇప్పుడు నువ్వు ఎవరితో మాట్లాడవు, నువ్వెవరితో మాట్లాడడానికి ఇష్టపడవు అని అంటే నీకు ఇష్టం లేనివాడితో మాట్లాడు, అవునా కదా? మన ఇష్టం లేనివాడు ఒకడు వస్తున్నాడు అనుకో, మనం ఏం చేస్తాం? సైడ్ అయిపోతాం, ఆడితో మాట్లాడడానికి ఇష్టపడవు. ఒకవేళ నీకు ఇష్టమైనడు వచ్చాడు అనుకో, రారా దా దా కూర్చోనన్నా, చేయరేసి మంచిగా మటన్ తెచ్చి, అన్న అయితే మంచిగా మటన్ తెచ్చి మంచిగా పెట్టి పంపిస్తాడు. అంటే మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి, దేవునికి నాకు మధ్య కనెక్షన్ కట్ అయిపోయిందా, ఉందా? ఆయనతో నాకు అనుసంధానమైన బంధం ఉందా లేదా? అది లేదనుకో, ఫలించు. నేను చెప్పే అట్టగట్టబడడం అంటే ఏంటి? ప్రార్థన. ఆ వేరు, ఆ ద్రాక్షావళిలో వేరు వేరైపోయి ఉంటే మీరేం చేయలేరబ్బా, మీరు ఫలించలేరు. ఈరోజు క్రైస్తవులో మనం ఫలించకపోవడానికి కారణం ఏంటంటే ప్రార్థన అని అంటకట్టబడి లేకపోవడం, ప్రార్థనతో ఆయనతో రిలేషన్షిప్ చేయకపోవడం. ఇప్పుడు కొంతమంది పాత సామెత ఉంది, ఎవరితో అయినా 7 నెలల సావాసం చేస్తే ఈడవుతాడు ఈడు ఆడవుతాడంట. మరి దేవునితో సంబంధం నీకు లేనప్పుడు, ఉదయం నువ్వు లేచి దేవునితో మాట్లాడినప్పుడు ఆయనలో నువ్వు ఎలా మార్చబడతావు? దేవుని వాక్యం ఏం చెప్తుంది? పరిపూర్ణముగా మార్చబడాలా, పరిపూర్ణమైన ప్రవర్తన రావాలా. ఎవరిలాగా? క్రీస్తులాగా. ఆమేన్, హల్లెలూయా. క్రీస్తు వంటి ఆలోచనలు, క్రీస్తు వంటి మాటలు, క్రీస్తు వంటి హృదయము, క్రీస్తు వంటి ప్రవర్తన నీకు రావాలి అంటే నువ్వేం చేయాలి? ఆయనతో గడపాలి, ఆయనతో స్నేహం చేయాలి, ఆయనతో మాట్లాడాలి. ప్రార్థన అంటే పెద్ద డెఫినేషన్ ఏం లేదు, ఇదే. ఈ రిలేషనే ప్రార్థన. ఒకవేళ నువ్వు ప్రార్థన చేయట్లేదు అని అంటే రిలేషన్ లేదు. పైకి భక్తిమంతుడివే, పైకి భక్తి చూపిస్తున్నావు, కానీ నీలో శక్తి లేదు. కాబట్టి ప్రార్థన చేయని వారు దేవునితో రిలేషన్ లేదండి, వారు ఫలించలేదు. కాబట్టి ప్రార్థన అవసరం మీకు అర్థమైనప్పుడు, ప్రార్థన యొక్క గొప్పతనం మీకు అర్థమైందా? ఆయనకి వేరుగా ఉండి, అంటే నాకు వేరుగా ఉండి మీరేం చేయలేరయ్యా. ఇప్పుడు అయస్కాంతం ఉందండి,
అయస్కాంతం ఒక పిన్నీసుని తీసుకొచ్చి ఇంకొక పిన్నీసుని అంటించమంటే అంటుకుంటుందా? అంటుకోదు. అయస్కాంతం దగ్గర ఆ పిన్నీసుని పెట్టి ఇంకో పిన్నీసుని పెట్టామనుకో ఏమవుతుంది? అంటుకుంటుంది. అంటే ప్రార్థన కూడా అంతే. నువ్వు ప్రార్థనలో అనుదినం దేవునితో నడుస్తూ ఉన్నప్పుడు ఆయన స్వభావం నీలోకి వస్తుంది. ఆమెను హల్లెలూయా. ఆయన స్వభావాన్ని నువ్వు అందిపించుకోవాలంటే నువ్వు ఎన్నో రకాల కార్యక్రమాలు చేస్తే దొరకదు. నువ్వు ఆయనతో నడుస్తే దొరుకుతుంది. ఆమెను హల్లెలూయా. కాబట్టి ప్రార్థన మనల్ని రక్షిస్తుంది. ప్రార్థన ఆయనతో మనకు సహవాసనాన్ని చేయిస్తుంది. అదేవిధంగా ప్రార్థన ఏ విధంగా ఇంకా రక్షిస్తుందంటే లోకాసు వార్త 23వ అధ్యాయంలోకి మనం వెళ్ళిపోయినట్లయితే లోకాసు వార్త 23వ అధ్యాయము 39వ వచనము. వచ్చినప్పుడు నాకు జ్ఞాపకం చేసుకోవలేదు. అందుకైన వాటితో నేను నాతో కూడా పరిదేశంపై ఉండవని చెప్తున్నాను అని. ఆమేన్ హల్లెలూయా. ఇద్దరు దొంగలు ఉన్నారండి. ఆ దొంగలకి మధ్య ఒక డిస్కషన్. ఒకడేమన్నాడంటే, నువ్వు యూదుల రాజు అన్నావు, నువ్వు రక్షకుడు అన్నావు, నువ్వు అద్భుతాలు అవి చేస్తారన్నావు, నేనైతే కల్లారా చూడలా, 2 మేకులు పిక్కో అన్నట్టుగా మాట్లాడుతున్నాడంట. ఆయన ఈ లోకంలో మాట్లాడతారు కదా. అయితే ఇంకొక దొంగ ఏం చేస్తాడంటే చూడండి, అరే భయ్ నువ్వు నేను దొంగమే, అరే భయ్ నువ్వు నేను దుర్మార్గులం, మనకిది తగును. సిలువేస్తున్నారంటే అది ఆషామాషి కాదు, వాళ్ళు ఎంత గజ దొంగలు. అయితే ఆయన అక్కడ విశ్వాసంతో ఆయన అడుగుతున్నాడయా, నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకపరుచుకుంటావా? ప్రార్థన అంటే అదే. అయ్యా నీ రాజ్యంతో నువ్వు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకపరుచుకుంటావా? అయితే దేవుడు ఏమన్నాడు? ఆయన విన్నపాన్ని కొట్టుపడేశాడే, నువ్వు దొంగవరా భయ్, ఏందిరా నీవు నాతో వచ్చేది అన్నాడు. అనలే, నేడు నువ్వును నాతో కూడా పరదేశంలో ఉండు అన్నాడు. ఆమెన్ హల్లెలూయా. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద ప్రేయర్. నువ్వు ఏ సిచ్యువేషన్ లో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏ చావు బతుకులో ఉన్నా ప్రార్థిస్తే నువ్వేమవుతావు? రక్షింపబడతావు. ఆమెన్ హల్లెలూయా. ఈ లోకంలో ఉన్న వారిలాగా మనం బిహేవ్ చేయకూడదు. 2 మేకులు పిక్కోలేడండి అంటే నువ్వు రక్షింపబడలేవు. ఆయన యందు విశ్వాసం ఉంచాడు, ఆయన ఏమయ్యాడు? రక్షణ పొందుకున్నాడు. ఎక్కడి నుంచి? మరణము నుంచి. ఈరోజు నువ్వు ప్రార్థిస్తే మరణము నుంచి నువ్వు రక్షింపబడతావు. ఆ మరణము 2వ మరణము. ఆ మరణము నిత్య మరణము. ఈ నిత్య మరణంలోనికి నువ్వు వెళ్లకుండా నిత్య జీవానికి నువ్వు వెళ్ళాలంటే నువ్వేం చేయాలప్పుడు? ప్రార్థించాలి. యెహోవాకి రేవు వద్ద యాకోబు గారు ఏం చేస్తున్నారు? ప్రార్థిస్తున్నాడు. ప్రార్థించక ముందు ఏం చేశాడు? 200 గొర్రెలు, మేకలు, పొట్టేలను, గాడిదలు, ఆడతోళ్ళు అన్నిటినీ పంపిస్తున్నాడు వాళ్ళందరినీ సమాధానపరచడానికి. కానీ ఆయనలో మనశ్శాంతి లేదు. ఆ రాత్రి ఆయనకు భయం. ముందు గుంపులు 3 గుంపులుగా పంపిస్తున్నాడు, కానీ ఒక భయం. కానీ తను తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం ఏంటో తెలుసా? మంచి నిర్ణయం. ఆయన రాత్రి ప్రార్థించాడు. ఆయనకి ఆస్తులు ఉన్నాయి, ధనం ఉంది, ఐశ్వర్యం ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు? మరణ భయం. ఈ లోకంలో ప్రతి ఒక్కరికి మరణ భయం ఉంది. నా పాపాలు నా వెంట వస్తే ఏం చేశాడు యాకోబు? ఏశావును మోసగించాడు, మోసగాడు. ఆ మోసాన్ని బట్టి తనకు మరణం కలిగిందని తనకు తెలుసు. ఈరోజు మనం చేసిన పాపాన్ని బట్టి మనం మరణానికి లోనవ్వకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? ప్రార్థించాలి. ఆయన ప్రార్థన వల్ల ఏమైపోయాడైనా ఆ మరణాన్ని తప్పించుకున్నాడు అంట. ఆమెన్ హల్లెలూయా. ఆయన ఆస్తి ఆయన మరణం నుంచి ఆయన తప్పించలేదు. ఆయన గేదెలు ఆవుల మరణం నుంచి తప్పించలేదు. ఆయన సేవకుల ముందెల్లా ఆయన తప్పించలేరు. కానీ ఆ రాత్రి ప్రార్థన తన మరణం నుంచి తప్పించింది. ఆమెన్ హల్లెలూయా. ఇదేనండి ప్రార్థిస్తే రక్షణ. రక్షణ గురించి ఎగ్జాంపుల్. అదేవిధంగా ప్రార్థించినట్లయితే దేవుడు మనలో ఉన్న రోగాన్ని కూడా తీసివేస్తాడు. ప్రార్థించినట్లయితే హెచ్కి ఆయుష్ ఏమైపోయింది? ఆయన కన్నీటితో ప్రార్థిస్తున్నాడు. హెచ్కియా తనకు మరణ భయం మొదలైపోయింది. ఎందుకంటే తన మరణ ఉత్తరం ఏం చెప్పారు? దేవుడే చెప్పారు. అంటే ప్రార్థన దేవుని నిర్ణయాన్ని కూడా ఏం చేస్తుంది? మరలా మార్చేదిలా ఉంది. ఆమెన్ హల్లెలూయా. చూడండి, దేవుడే చెప్పాడయా నువ్వు వెళ్ళు. ఎవరితో చెప్పాడు?
హెష్యా ప్రవర్త చెప్పు, నువ్వు వెళ్ళి హిజ్కియాని అంతా సమకూర్చుకోమను, తన కాలం అయిపోయింది, నా దగ్గరికి వచ్చేయమని చెప్పాడు. కానీ హిజ్కియాకి ఇంకా ఆశ ఉంది బ్రతకాలని. అయితే ఆ నిర్ణయం అంటే దేవుని నిర్ణయాన్ని మార్చాడు, దేవునికి తన మీద జాలిని కలిగించేలా చేశాడు. ఎవరు? ప్రార్థన. ప్రార్థన మన జీవితంలో అంటే ఎటువంటి పరిస్థితులు మనకి ఎదురైనా, ఎటువంటి చావు పరిస్థితుల్లో మనం ఉన్నా మనం బ్రతుకుతాం. ఈరోజు మనకి హార్ట్ ప్రాబ్లం ఉండొచ్చు, ఈరోజు క్యాన్సర్ ఉండొచ్చు, ఈరోజు రకరకాల ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. డాక్టర్ వెళితే ఏం చెప్తాడంటే నువ్వు చచ్చిపోతావే, ఎక్కువ రోజులు బ్రతకవు అని చెప్పుండొచ్చు. కానీ నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ ఆయుష్ను పొడిగిస్తాడు. ఆమె హల్లెలూయా. నువ్వు టాబ్లెట్ వేసుకుంటే 2 రోజులు బ్రతుకుతావేమో, కానీ నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు ఎన్ని రోజులు ఈ లోకంలో ఉండాలో అన్ని రోజులు దేవుడు నిన్ను పెట్టెళ్తాడు. ఆమె హల్లెలూయా. నువ్వు ఎన్ని రోజులు నీ కుటుంబాన్ని చక్కదిచ్చుకోవడానికి ఎన్ని సంవత్సరాలు నువ్వు అడుగుతావో అన్ని దినాలు దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఆ శక్తి కేవలం ఎక్కడుంది? టాబ్లెట్లో కాదు, డాక్టర్లో కాదు, ప్రార్థనలో ఉంది. ఆమె హల్లెలూయా. మరి ఇటువంటి ప్రార్థన ఎన్ని రోజులుగా మర్చిపోయావు నువ్వు? ఇటువంటి ప్రార్థన ఎన్ని రోజులు చేయకుండా ఆగిపోయావు? ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? ఎన్ని రోజులుగా దీన్ని విడిచిపెట్టేస్తావు? నామకార్థ క్రైస్తవుడిగా ఎన్ని రోజుల నుంచి నువ్వు జీవిస్తున్నావు? నీలో శక్తి అందుకే లేదు. ఈరోజు మనలో శక్తి ఎందుకు లేదో తెలుసా? మనలో ప్రార్థన జీవితం లేకపోవడం వల్ల. మనలో ప్రార్థన జీవితం ఉంటే యేసుక్రీస్తు వలె మనం కూడా శక్తివంతులం అవుతాం. యేసుక్రీస్తు ప్రభు వారు మనకు మాదిరి. ఆయన ఏం చేసేవాడు? ఒక మాటతో అద్భుతాలు చేశాడు, ఒక మాటతో లోకాలు సృజించాడు, ఒక మాటతో ఒక రోగిని స్వస్థపరిచేవాడు, ఒక మాటతో సేనాధేయములు గల వాడిని వదిలించేవాడు. ఈ అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, సూచక క్రియ ఎలా చేసేవాడు ఆయన? ఆయన ఇంకానూ చీకటి ఉండగానే పెందల కాడని ఆయన లేచి ఏం చేసేవాడంట? ప్రార్థన చేసేవాడు. ఆమె హల్లెలూయా. ఆయన పెందలాడన లేచి ఆయన ప్రార్థించేవాడు. మరలా అక్కడ వాక్యము బోధించిన తర్వాత మరలా ఆయన ఏకాంతంగా కొండ వద్దకు వెళ్ళి ఆయన ప్రార్థించేవాడు. ఆమె హల్లెలూయా. దేవుడే ప్రార్థించాడండి ఈ శరీరంలో ఉన్నప్పుడు. ఎందుకు అనంటే ఆయన 100% శరీరధారి, 100% దేవుడు. మనకు కలిగిన శోధన ఆయనకి కలుగుతుంది. కాబట్టి ఆయన అన్నాడు గత్సేమనే తోటలో, ఏమన్నాడు? పేతురు గారి దగ్గరికి, యోహాను గారి దగ్గరికి వచ్చాయా మీరు? ఏమన్నాడు చదవండి. శోధనలో ప్రవేశించకుండా ఉండడానికి మత్తయి సువార్త 26:41. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయడి, ఆత్మసిద్ధమే గాని శరీరము బలహీనము. ఆమేన్. ఈరోజు మనం శోధనలో ప్రవేశించడానికి కారణం ఏంటి? ఈరోజు నువ్వు డబ్బు మోజులో పడిపోవడానికి కారణం ఏంటి? ఈరోజు నువ్వు వ్యభిచారంలో పడిపోవడానికి కారణం ఏంటి? ఈరోజు భక్తిహీనతలో మనం పడిపోవడానికి కారణం ఏంటంటే ప్రార్థన జీవితం లేకపోవడం. గెహాజీకి ప్రార్థన జీవితం లేదు కాబట్టి ఏం చేశాడు? ఆ ధనం మీద ఆశ చూపించి ధనం కోసం పరిగెత్తాడు. ఆకానుకు ప్రార్థనలో పోరాటం లేదు కాబట్టి షినారు వస్త్రం గురించి పరిగెత్తి కుటుంబాన్ని కోల్పోయాడు. సంసోను ప్రార్థన జీవితం కోల్పోయాడు కాబట్టి దెలీలా ఒడిలో కూర్చున్నాడు. ఏమైపోయాడు? 2 కళ్ళు పీకించుకున్నాడు. శక్తిహీనుడు అయిపోయాడు. ఎప్పుడు? శోధనలో సహించలేకపోవడం. ఆ సమయంలో ప్రార్థన చేయకపోవడం బట్టి దావీదు మేడగది మీదకి వెళ్ళి శోధనకు గురై ఏమైపోయాడు? కుటుంబంలో కలహాలను రేపుకున్నాడు. కుమారుడు చనిపోవడానికి కారణమైపోయాడు. ఒక కుమారుడు రాజ్యము కోసం తన మీద కత్తి ఎత్తి తిరుగుతూ ఉంటే ఏమైపోయాడు? వస్త్రాలతో దేశాటన చేస్తూ ఉంది. వస్త్రాలతో వేరే దేశం అడవుల్లోకి పారిపోవడానికి కారణం ఏంటంటే శోధనలో పడిపోయాడు. దేవుడితో నడిచిన వాడే, కానీ శోధనలో పడిపోవడానికి ఆస్కారం ఉంది. శోధన నీ మీదకి రావడానికి ఆస్కారం ఉంది. అందుకనే 3 సార్లు చెప్తాడు యేసుప్రభు వారు వచ్చి. 3 సార్లు వాళ్ళు శిష్యులు నిద్రపోతున్నారు అక్కడ. అయ్యా కాస్త ప్రార్థన చేయండి అయ్యా, సాతానగాడు వస్తున్నాడు. సాతానగాడు నిన్ను ఏం చేస్తాడు? జల్లిస్తాడు. రేపు పేతురు వెనుకగా ఉండు. పేతురు, రేపు కోడి కుయ్యక ముందే నీవు నన్ను ఎరగమని 3 సార్లు చెప్తావు. లేదా నేను ప్రాణం ఇచ్చేస్తాను, నీకోసం చచ్చిపోతాను నేను. అది ఆవేశంగా మాట్లాడుతున్నాడే కానీ ఆచరణలో లేదు.
ఆవేశంగా మనం మాట్లాడతాం, ఆచరణలో లేదు. ఆచరణలో ఎందుకు లేదంటే మనం దేవునితో అంటకట్టబడలేదు, దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థించలేదు. ఆ రాత్రి విఫలమైపోయాడు. ఎవరు? పేతురు. ఆ రాత్రి పేతురు విఫలమైపోయాడు కాబట్టి ఒక చిన్న పోరి వచ్చి, చిన్న పిల్ల వచ్చి, నువ్వు అక్కడ ఉన్నావు కదా, నేను చూశాను. లేదు, నేను ఎక్కడున్నాను, ఆయనకి నాకు సంబంధం లేదు. కాసేపు ఆగిన తర్వాత మళ్ళీ వచ్చింది, నువ్వు అక్కడే ఉన్నావు, నేను చూశాను ఆ రోజు అంది. లేదు, నేను చూడలే. ఒట్టు, నా మీద ఒట్టు, అమ్మ తోడు, నేను చూడలే. ఆ చలిమంట కాసుకుంటా ఆ సందర్భం నేను చూడలేదు, ఒట్టు, అమ్మ తోడు, పొంగుతున్నాడు. ఏసండి నీకోసం చచ్చిపోతానే అంటే ఒక్క మాట చెప్పొచ్చు, నేను ఉన్నానని. చావాలా? కానీ ఈ శోధనలో పడిపోయాడు. ఎందుకునంటే ఇప్పుడు యేసుప్రభువే పట్టబడ్డాడు, ఆయనకే సిలువ అప్పగిస్తున్నాడు, ఆయనే కొడుతున్నాడు. నన్నైతే శతక బాధేస్తారు. నా వల్ల కాదేక సైలెంట్గా సైడ్ అయిపోదాం. సైలెంట్గా నువ్వు ఎప్పుడు సైడ్ అయిపోతావు అని అంటే, నువ్వు ప్రార్థనలో గడపకుండా ఉన్నప్పుడు నీ భక్తి జీవితం భక్తిహీనతలోకి వెళ్ళిపోద్ది. నువ్వు దేవుని కోసం నిలబడే వ్యక్తిగా ఉండవు. కాబట్టి ఆయన వచ్చి 3 సార్లు చెప్పాడు, అరే బాబు నాయన, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థించండి. అయితే పేతురు మెలకువగా ఉండి ప్రార్థించలేదు కాబట్టి ఏమైపోయాడు? ఆయన ఓడిపోయాడు, తన జీవితంలో ఓడిపోయాడు. అదే యేసయ్య మెలకువగా ఉండి ప్రార్థించాడు. అదే యేసయ్య చెమట రక్తంగా మారిపోయింది. చెమట రక్తంగా ఎప్పుడు మారిపోద్దని డాక్టర్లను అడిగితే 250 బీపీ వచ్చినప్పుడు చెమట బదులు రక్తం వస్తుంది. అందుకనే లోక ఒక్కడే రాశాడు, లోక వైద్యుడు కాబట్టి. లోక పత్రికలో మాత్రమే రాయబడింది ఏంటంటే ఆయన చెమట రక్తంలా వచ్చింది. దానికి ముందు ఆయన ఏమన్నాడంటే, అయ్యా తండ్రి, ఈ గిన్నె ఉంది కదా, ఈ గిన్నె నా నుంచి దూరం ఏమన్నా అయిద్దా, లేకపోతే ఈ సిలువలో మరణం కాదు కానీ వేరే మరణం ఏమైనా ఉందా? శరీరంలో ఉన్న క్రీస్తు ప్రభు వారికి కూడా ఏమైంది? ఒకసారిగా ఒక ఆందోళన కలిగింది. కాబట్టి చెమట రక్తంగా మారిపోయింది. అంత ఒత్తిడి కలిగినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? ఒక దూతను పంపి ఆయనను బలపరిచాడంట. ఆమె హల్లెలూయ. ఈరోజు మన నిర్ణయాలు, మన ఆలోచనలు ఏవి దేవుని చిత్తముగా ఉన్నావో అవి మన జీవితంలో జరిగించాలంటే మనకేం కావాలి? ప్రార్థన అవసరం. తండ్రి చిత్తాన్ని చేయాలంటే క్రీస్తు ప్రభుకి ఏం అవసరమైంది? ప్రార్థన అవసరమైంది. కాబట్టి ఆయన ఏమన్నాడు? పారిపోట్ల, నేను సిలువెక్కనయ్యా తండ్రి, ఈ మరణం నాకొద్దు, నువ్వు వేరే ఏదైనా చేయొచ్చు కదా అని అన్నట్ల ఆయనలో ఒక ఆలోచన రాగానే ఆయన ఎక్కడున్నాడు? ఆయన ప్రార్థనలో గడుపుతున్నాడు. కాబట్టి ఆ ఆలోచన తొలగిపోయి ఆ ఆలోచన బదులు దేవుని చిత్తమైన ఆలోచన మాత్రమే స్థిరపరచబడింది. ఆమె హల్లెలూయా. అంటే ప్రార్థించినప్పుడు మనం ఏ ఆలోచనలో నడుస్తున్నాం, మనం ఏ నిర్ణయాన్ని తీసుకోవాలి, ఏ నిర్ణయం మీద మనం వెళ్ళాలి, ఈ నిర్ణయంతో మనకు మంచి జరుగుతుందా, ఈ నిర్ణయము ఒకవేళ తప్ప, ఈ నిర్ణయం తీసుకుంటే మనం పడిపోతామా అని నీకు తెలియాలంటే నీకు ప్రార్థన అవసరం. ఈరోజు ఈ ఉద్యోగం మానేసి వేరే ఉద్యోగం వెళ్ళిపోవాలంటే నువ్వు ఏమంటే వెళ్ళిపోకూడదు. మోసేలాగా నువ్వు మోకరించి ప్రార్థిస్తే ఈ ఉద్యోగం మంచిదైతే దేవుడు నీ హృదయాన్ని ఆ విధంగా మారుస్తూ ఉంటాడు. ఇదే మంచిదమ్మా, ఇక్కడే ఉండని. నీలో పోరాటం ఉంటుంది కదా, ఇక్కడ ఉండను వెళ్ళిపోతా పారిపోతా అని ఆ హృదయం నీలోంచి తీసివేసి, ఓకే ఇది మంచిదే, ఇక్కడే బాగుంది. ఆ హృదయం ఎప్పుడు వస్తుంది నీకు? నువ్వు ప్రార్థనలో కలపాడే. నా అనుభవంతో చెప్తున్నాను. నా అనుభవంలో చాలా రకాల సమస్యలు ఎదురైనప్పుడు నేను మోకరించి ప్రార్థిస్తే, అయ్యా నేను ఇక్కడ ఉన్నాను, ఇక్కడ చేయను, ఇలా కాదు, ఇది వద్దు అది వద్దు అన్నప్పుడు దేవుడు నా హృదయంలో అది వద్దు అనేలా చేయలే, ఇది మంచిది అనేలాగా నా హృదయాన్ని మార్చి నేను అక్కడ నిలబడేలాగా మార్చాడు. ఆ పరిస్థితి అలాగే ఉంటుంది కానీ నువ్వు తట్టుకునే శక్తిని ఇచ్చేలాగా మారుస్తా అన్నాడు. అదేవిధంగా ఆ విధమైన తప్పుడు ఆలోచనలోకి మనం వెళ్ళిపోకుండా ఉండాలని అంటే మనకు ప్రార్థన అవసరం. ఈరోజు చాలా మంది ఈ నిర్ణయాలు తీసుకోవాలండి, ఇది ఎలా తీసుకోవాలండి, నేను అక్కడ చేయనా, నేను ఇక్కడ చేయనా, నేను ఎలా వెళ్ళనా, నేను అడ్డు వెళ్ళనా అన్న ఆ గందరగోళం మనలోకి వస్తుంది, ఏ మనిషిలోకైనా వస్తుంది. కానీ ఒక నిర్ణయం మంచిగా తీసుకోవాలంటే ప్రార్థన మనకు అవసరం. ఆమె హల్లెలూయా. కేవలం ప్రార్థనలోనే మనం శరీర నిర్ణయాన్ని తీసుకోగలం. అంటే మన హృదయాన్ని దేవుడు అలా మలుస్తాడండి. నేను ఎన్నో చూసా నా జీవితంలో, ఎన్నో గందరగోళాల్లో ఉన్నప్పుడు నా హృదయాన్ని నిజంగా ఆ టెన్షన్ తీసివేసి ఇది కరెక్ట్ అన్నాడు. నేను రాంగ్, ఇది వద్దు, నేను ఇలా చేయనన్నా. కానీ ఆయన నా హృదయాన్ని ప్రార్థనలో ఆ సమస్య పెట్టినప్పుడు నెలన్నరకో తర్వాత నాకు అర్థమయ్యేది, ఇది కరెక్టే, దేవుడు మంచిగానే చేసాడు. అప్పుడు నవ్వుకునేవాడి. తర్వాత నేను అప్పుడు రాంగ్ స్టెప్ తీసుకుంటే అయిపోయేది నా జీవితం. నేను ఒక ఆయనకి చెప్పాను, ఆఫీసులో వెళ్ళమాకండి అండి, నేను వెళ్ళిపోతా పారిపోతా అన్నాడు.
వెళ్ళిపోయాడు. వెళ్తాగానే 10,000 పెంచాడు అదే డిపార్ట్మెంట్. మళ్ళీ వచ్చాడు ఇక్కడికి ఆ 10,000 ఖర్చులో. అంటే మనం ప్రార్థనలో గడిపినప్పుడు ఏది మంచో ఏది చెడో మనకు అర్థమవుతుంది, ఏ నిర్ణయం తీసుకోవాలో మనకు అర్థమవుతుంది. కాబట్టి మనం ఏం చేయాలా? ప్రార్థన అనేది మన జీవితం అవసరం. ప్రార్థన ఏం చేస్తుంది? రక్షిస్తుంది. ప్రార్థన ఏం చేస్తుంది? నీ జీవితంలో ఏ నిర్ణయాన్ని తీసుకోవాలో సరైన నిర్ణయంలో నిన్ను నడిపిస్తుంది. ప్రార్థన ఏం చేస్తుంది? దేవుడితో నిన్ను అంటగట్టబడిలా చేస్తుంది. మరి ఈరోజు నువ్వు ప్రార్థిస్తున్నావా? దేవుడు నువ్వు కలుసుకుంటున్నావా? ఉదయం లేవగానే నువ్వేం చేస్తున్నావు? నువ్వు ఆయన మీద ప్రేమ ఉంటే నువ్వేం చేస్తావు? నువ్వు ప్రేమించే అమ్మాయి ప్రేమించే అబ్బాయి ఉంటే ఏం చేస్తావు? ఉదయం ఫోన్ చేసి మెసేజ్ వస్తావు, ఏం చేసింది, రాత్రి ఏం పెట్టింది ఏంటని. లేదంటే తిన్నావా, ఉన్నావా, ఏం చేస్తున్నావు, ఏం టిఫిన్ అన్నీ అడుగుతావు కదా. మరి దేవుని మీద మనకు ప్రేమ ఉంటే ప్రార్థన అనేది ఏదో వాళ్ళు చేశారు, పాస్టర్ గారు చెప్పారు, బైబిల్లో ఉందని కాదు. నీకు ఆయనకి రిలేషన్ ఇది ఎవరో పుష్ చేస్తే చేసేది కాదు. నువ్వు ఆయన ప్రేమిస్తున్నావు కాబట్టి నువ్వు ఆటోమేటిక్గా ఆయనతో మాట్లాడతావు. ఈరోజు ప్రార్థన చేయని వాడు ఎవడైనా ఉన్నాడంటే వాడు నిజంగా క్రీస్తుని ప్రేమించట్లేదని, అసలు క్రీస్తుతో వాడికి సంబంధం లేదని. కఠినంగా ఉండొచ్చు, కానీ దేవుడి వాక్యం అదే చెప్తుంది. కఠినంగా ఉండొచ్చు, మన హృదయంతో ఆలోచించండి. ఈరోజు నువ్వు ఎంతమందితో మాట్లాడకుండా ఉన్నావు? ఎందుకు మాట్లాడకుండా ఉన్నావు? ఆయనతో నీకు సంబంధం లేదు, ఆయన ఇష్టపడలేదు. మరి దేవునితో మాట్లాడలేదు అంటే నీకు ఈయనంటే ఇష్టం లేదంటే కదా. కాబట్టి దేవునితో ఇష్టం ఉంటే నువ్వు ప్రార్థిస్తావు. ప్రసంగించాల్సిన అవసరం లేదు, చెప్పాల్సిన అవసరం లేదు, సేవకులు నీకు బోధించాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా నువ్వు ఏం చేస్తావు? ప్రార్థన చేస్తావు. ఆమెను హల్లెలూయా. కాబట్టి ఇటువంటి ప్రార్థనలో ఇటువంటి శక్తి ఉన్నది, ప్రార్థనలో ఇటువంటి బలం ఉన్నది. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, మరి సమయం సరిపోవట్లేదు. తర్వాత నేను కంటిన్యూ చేస్తానండి.